వీటితోటి అంత హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. దీంతో చేస్తున్నా చూడండి మీరు. దానికి కావాల్సినవన్నీ పక్కనే ఉన్నాయి చూసారా, అవన్నీ కావాల్సిన పదార్థాలు. అదేంటో చూసారు కదా, ఏమేమి వేసాను అందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలుస్తాయి. అవి మీరు చూస్తే దానికి కావాల్సిన పదార్థాలు: శనగలు, మొలకలు వచ్చినవి, పెసలు, పల్లీలు, వాల్నట్స్ వేస్తానండి. వాల్నట్స్ అవి మొక్కలు రాలేదు, కానీ పల్లీలు కూడా మొక్కలు రాలేదు. ఓన్లీ శనగలు, పెసలు, మొలకలు వచ్చాయి. ఒక 2 days 3 days క్లాత్లో కట్టి ఉంచేస్తే కడిగేసి మొలకలు బాగా వస్తాయండి పెద్దగాను. మొలకలు రాకుండా తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. మొలకలు వస్తే కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అది కిన్వా కూడా అండి, కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. టేస్ట్ సాల్ట్ శుభ్రంగా అన్నీ కడిగి నీట్గా ఉంచుకోవాలి. బాగా 3-4 సార్లు కడగాలండి. ఆ నీళ్లు వేస్ట్ చేయకండి. కడిగిన నీళ్ళు మొక్కలకు పోసేసుకోవచ్చు. నీళ్ళు వేస్ట్ అయిపోతాయి కదా, అన్నిసార్లు కడుగుతాను అనుకోవద్దు. ఆ మొక్కలకు పోసుకోవచ్చు. అవి తీసుకెళ్ళి పల్లీలతోటి కిన్వా అవి టేస్ట్ సాల్ట్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నీళ్ళు కుక్కర్ తీసుకుని కుక్కర్లోని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో ఇవన్నీ వేసేసుకోవాలి, మొలకలన్నీ వేసేసుకోవాలి. ఆ పైన కిన్వా కూడా వేసేసుకుందాము. నేను ఒక చేతితోటి వీడియో తీస్తున్నాను కాబట్టి నేను చేయలేకపోతున్నాను, స్టాండ్కి పెట్టలేదు. పొద్దుటే ఉదయాన్నే అర్జెంట్ పని మీద వాకింగ్కి వెళ్ళిపోవడానికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పట్టుకెళ్తున్నాను అనమాట. కంగారుగా చేసేస్తున్నాను. ఇందులో వేసేసాను. ఆ పైన కిన్వా కూడా వేసేసి తగినంత టేస్ట్ తక్కువ సాల్ట్, ఎక్కువ వేయొద్దండి సాల్ట్. ఉరికే వేసామా లేదా అన్నట్టు కొద్దిగా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి కుక్కర్ని. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా చేసి తిని చూడండి, ఎంత హెల్తీగా తెలుస్తుంది మీకు కూడా, ఎంత మంచిదో కూడా. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. దాని తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేసండి. అందులో ఒక బౌల్లో వేసాను. కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసాను. చప్పగా ఉంటాయి అనుకుంటే సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు లైట్గాను. వేసామా వేయలేదా అన్నట్టు. వేసుకోకపోయినా పర్వాలేదు. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు అవన్నీ వేయలేదు, ఇలాగ చేశాను అనమాట. ప్లెయిన్గానే కొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ రసం పిండేసాను, అంతేనండి. ఇవాళ సాటర్డే కదా, నేను ఉల్లిపాయలు వాళ్ళు చేసిన రోజు సాటర్డే అనమాట. అందుకు ఉల్లిపాయలు అవి తినను, అందుకని ఉల్లిపాయలు వేయలేదు అనమాట ఈసారి. ఉల్లిపాయలు కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.